రాహుల్ గాంధీ మీద పాకిస్తాన్ వాళ్ళ నమ్మకమో, లేదంటే పాకిస్తాన్ ప్లాన్‌లో రాహుల్ గాంధీ పావు అయ్యాడో తెలీదు గానీ, పాకిస్తాన్ జర్నలిస్ట్ నజీం సేథీ వాస్తవంగా ఇటు షాబాజ్ షరీఫ్ వాళ్ళకి స్నేహితుడే, అటు అంతకు ముందున్నటువంటి ముషర్రఫ్ వాళ్ళకి స్నేహితుడే, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళకి స్నేహితుడే. అందరితో ఇదిగా ఉంటాడు. అతను చెప్తోందైతే మోడీ అధికారంలోకి దిగిపోయిన మరుక్షణం మొత్తం వ్యవస్థ అంతా తలకిందులవుతుంది, పూర్తిగా తిరగబడిపోతుంది, హిందువుల ఆధిపత్యం నశించిపోతుంది, ఆలయాల మీద పెత్తనం పడిపోతుంది, వందే మాతరాన్ని పక్కన పెడతారు, అట్లాగే సిఏఏ ఎన్ఆర్సీలు రద్దు చేస్తారు, కాశ్మీర్ మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు అవుతుంది, భారతదేశంలో మైనార్టీలకు హక్కులు మళ్ళీ పెరుగుతాయి, వక్ఫ్ బోర్డులన్నీ మళ్ళీ పటిష్టమవుతాయి, భూములు మళ్ళీ తీసుకుంటారు, మరిన్ని చట్టాలు ఇస్తారు, ముస్లిం డామినేషన్ పెరుగుతుంది. ఇది తాజాగా అతను చెప్పుకొస్తున్నది. అంటే ఇది పాకిస్తాన్ కుట్రలో భాగమని చెప్తున్నారా, లేకపోతే మన అపోజిషన్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, అంటే ముస్లింలంటే అపారమైన ప్రేమ, క్రైస్తవులంటే అపారమైన ప్రేమ, హిందువులంటే అపారమైన ద్వేషం ఉంది కాబట్టి ఇలా జరుగుతుందంటున్నారా అంటే ఏదైనా కావచ్చు. కానీ ఇందులో 100కి 95% నిజం ఉందన్నది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉంది.